నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం కథ ఆధారంగా పొలిటికల్ డ్రామాగా వచ్చినటువంటి ఫిల్మ్ యాత్ర 2 ఈరోజు ఇది రిలీజ్ అయింది. దీనికి సంబంధించి రకరకాల రివ్యూస్ వినపడుతూ ఉన్నాయి. అసలు సినిమా ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ రివ్యూ సార్? అంటే ప్రతిపక్షంలో ఉండగా యాత్ర 1 చేశాడు ఆయన. మహీవి రాఘవే దానికి కూడా డైరెక్టరు, ప్రొడక్షన్ అంతా ఆయనే. కర్త కర్మ క్రియ. మమ్ముట్టి వైఎస్ఆర్ క్యారెక్టర్లో నటించాడు. అతను ఇందులో కూడా కొనసాగాడు. అయితే అది వైఎస్ అధికారంలోకి రావటం, ఆయన ప్రస్థానం అక్కడ వరకు తీసుకున్నాడు బ్లాగ్. అది ఆయన అధికారంలోకి రావటం వరకు మాత్రమే యాత్ర 1. దీనిలో అధికారంలోకి రావటం 2009 ఎన్నికల్లో వైఎస్ గెలవటం, ఆ తర్వాత ఆయన విమాన ప్రమాదంలో మరణించటం దగ్గర నుంచి తీసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను ఆయనతో మరణం కలచివేసి చనిపోయిన వాళ్ళని ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర ఫస్ట్ టైం ఇన్నోవేటివ్. అది ఈయనే మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ అది. కాబట్టి ఆయన ఓదార్పు యాత్రని సోనియా గాంధీ గారు ఆపాలని ప్రయత్నం చేయటం, ఆయన ఆపకుండా కొనసాగించడం, ఆ గొడవ పెరిగి ఆయన పార్టీలోంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ అని పెట్టుకుని ఈ క్రమం అంతా తీసి ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు సినిమా నడిచింది. అయితే మొదటి యాత్ర టైంకి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎన్నికల టైంలోనే అది కూడా రిలీజ్ అయింది. అదే ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ జీవిత చిత్రాన్ని బాలకృష్ణ గారు రిలీజ్ చేశాడు. కథానాయకుడు, మహానాయకుడు 2 సినిమాలు. ఆ 2 సినిమాల కన్నా కూడా ఈ యాత్ర బాగా ఆడింది. అప్పుడు ఆడటం, జనం మూడ్ కూడా అర్థమైపోయింది అందరికీ. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముంగిట యాత్ర వచ్చింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఉంది తప్ప, అంటే దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఒకటి, తెలుగుదేశం కాంగ్రెసు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎలా అణిచివేయాలని ప్రయత్నం చేశాయి అనేది బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. సినిమాలో పెద్ద మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు. అవి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎందుకు ప్రస్తావిస్తారు సార్? అలా కదంటే, ఉదాహరణకి షర్మిల క్యారెక్టర్ లేదు సినిమాలో. ఆ క్యారెక్టర్ని ఆ టైంలో, అంటే అరెస్ట్ అయినప్పుడు బాధ్యత భుజాన్ని వేసుకుని ఆ పాదయాత్ర చేసినటువంటి ఆ చరిత్రని విస్మరించకుండా దాన్ని పెట్టుంటే బాగుండేది. అంత జెన్యూన్గా ఉండేది. అదే అంటే ఇప్పుడు అది తీసేయటం వలన ఏంటంటే ఇది డిజైన్డ్ సినిమా అనే అభిప్రాయం కలుగుతుంది జనాలకి. అది కలగకుండా చేసి ఉండాల్సింది. అలాగే నందిగం సురేష్ క్యారెక్టర్ ఒకటి పెట్టారు ఈ సినిమాలో, బాపట్ల ఎంపీగా అప్పుడు గెలిచిన ఆయన కథలో కూడా కొంత ఎగ్జాగరేషన్ ఉంది. ఇలాంటివి కొన్ని సవరించుకుని ఉండాల్సింది. కాకపోతే అది రాజకీయాలు తెలియని వాళ్లకు సినిమా ఎమోషనల్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి జీవితంలోనే నిజానికి ఎమోషన్ ఉంది. ఆయన అరెస్ట్ అవ్వటము, తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి మరణం కలిచివేసి చనిపోయిన వాళ్ళని ఓదార్చడానికి కొడుకు వెళ్తానంటే ఆపటం, ఇవన్నీ కూడా ఎమోషనల్గా డ్రామా పండే అంశాలు. అవి మాత్రమే తీసుకున్నాడు ఆయన. అవి తీసుకుని వాటి చుట్టూ కథ అల్లాడు. ఎమోషన్స్ ప్రధానంగా తీసుకుని డిజైన్ చేసిన సినిమా ఇది. అయితే ఇంకొంచెం అంటే రాజకీయ కుట్రలు కుతంత్రాలు వచ్చేసరికి కొంచెం ఎమోషన్ తగ్గుతుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి రాజకీయ కుట్రలు కుతంత్రాలు వీటి మీద నడుస్తుంది సినిమా. ఆ ఏరియాలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని కొంచెం పట్టించుకుని ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఉదాహరణకు షర్మిల క్యారెక్టర్ పెట్టి ఉండాల్సింది. దాంతోపాటు ఆయన సీఎం అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకి ఒక రకంగా వివరణ ఇచ్చుకునే పద్ధతిలో వెళ్ళున్నా బాగానే ఉండేది. అంటే ఆయన ఇసుక దొరకలేదు, భవన నిర్మాణ రంగం కుంటుపడింది, ఇలాంటి అనేక విమర్శలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. వీటిని అడ్రస్ చేస్తూ కొన్ని సన్నివేశాలు నడిపి ఉంటే, ఎన్నికల టైంలో రిలీజ్ అవుతుందని తెలుసు కాబట్టి నిజంగానే ఉపయోగపడి ఉండేది. అదే ఏమైనా విజయానికి ఏమైనా దోహదపడుతుందా సార్ అసలు సినిమాలు, ఇట్లాంటి సినిమాలు?
లేదా అంటే ఒక మూడ్ క్రియేట్ చేయగలుగుతాయి అంతవరకు ప్రయోజనం. ఆ ప్రయోజనం ఆశించే నిజానికి యాత్రకి వైఎస్ఆర్సీపీ నుంచి సపోర్ట్ పెద్దగా లేదు. ఈ సినిమా వాళ్ళు సపోర్ట్తో చేసిన సినిమానే, ఆయన బయటికి చెప్పడం లేదు కానీ దీనికి టోటల్గా వాళ్ళ సపోర్ట్ ఉంది. అందుకని ఇది కొంచెం కాస్ట్లీగానే తీశాడు అతను. అది చాలా జాగ్రత్తగా బడ్జెట్లో చేసిన సినిమా అది. మమ్ముట్టి ఒకడే కొంచెం పెద్ద ఆర్టిస్టు, మిగిలిన వాళ్ళందరినీ ఇక్కడే తీసుకున్నారు. ఈ సినిమాలో దాదాపుగా తెలుగు ఆర్టిస్టులు చాలా తక్కువ మంది, ఒక్క శుభలేఖ, సుధాకర్ ఇలాంటి వాళ్ళు తప్ప. జీవా కూడా తమిళ నుంచి పట్టుకొచ్చిన వాడే, ఇంకో జీవా. ఇంతవరకే కంచరపాలెం ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళ వరకు కొంతమందిని తీసుకున్నారు తప్ప ప్రధాన పాత్రలకి వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ మహేష్ మంజ్రేకర్తో చంద్రబాబు క్యారెక్టర్ చేయించాడు. సోనియా గాంధీ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. యాక్చువల్గా సోనియా గాంధీ బాడీ లాంగ్వేజ్తో సహా అబ్జర్వ్ చేసి డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. తను కూడా బాగా పెర్ఫామ్ చేసింది. శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్లో దాదాపు 5-6 క్యారెక్టర్లను మిక్స్ చేసి అదొక క్యారెక్టర్ తయారు చేశారు. కేవీపీ రామచంద్రరావు, రోసయ్య, రఘువీరారెడ్డి వీళ్ళందరినీ కలిపి ఒక క్యారెక్టర్ చేసి నడిపారు. ఈ అందరి ఎమోషన్స్ని ఆయన బాగానే డ్రైవ్ చేశాడు. శుభలేఖ సుధాకర్ నటుడిగా ఇలాంటి క్యారెక్టర్లు బాగా చేయగలడు అతను. రెండోది వాయిస్ చాలా అతనికి ఒక ఆభరణం అని చెప్పుకోవాలి. డైలాగ్ చాలా డెప్త్తో చెప్తాడు. ఇంటెన్సిటీ తీసుకురావటంలో ఆయనకి ఒక ప్రత్యేకత ఉంది. మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి బాగా చేశాడు అతను. ఆ ఎమోషన్స్ బాగా పండించాడు. కేవీపీ తరహా డైలాగ్స్ బాగా చెప్పాడు. సో టీడీపీని నెగిటివ్ చేయడానికి ఈ సినిమా ఏమైనా ఆ లిబర్టీ తీసుకుందా ఉన్నదానికంటే ఎక్కువ? టీడీపీని, కాంగ్రెస్ని కూడా నెగిటివ్గానే చూపించారు. వాళ్ళిద్దరూ శత్రువులు ఈ సినిమాలో. విలన్ చంద్రబాబే ఈ సినిమాలో. కాకపోతే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా పెట్టుండొచ్చు. బీజేపీ రోల్ లేదు సినిమాలో. మోడీ గారు లేరు. అంటే పొత్తుల ప్రస్తావన ఉంది కానీ ఎవరెవరు కలిశారు, ఏం జరుగుతోంది, ఆ డ్రామా ఏమిటి అంటే 2014 ఎన్నికల చిత్రాన్ని బలంగా చెప్పాడు తప్ప తర్వాత జరిగిన 2019 ఎన్నికల సంబంధించిన గొడవ పూర్తిగా పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచేశాడు అనేది చూపించి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్తాడు. అక్కడ జగన్నే చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఇవన్నీ ఈ వ్యవహారం అంతా కూడా సినిమాలో ఉంది? లేదా? ముఖ్యమంత్రి అవటం వరకే ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో అయిపోతుంది సినిమా. కానీ అక్కడ వరకు కూడా జరిగిన సంఘటనలు చాలా వదిలేశాడు ఆయన. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ తెలుగుదేశంతో కలిసి జరిపినటువంటి ప్రయాణము, జగన్మోహన్ రెడ్డితో తర్వాత బీజేపీ కలిసి నడిచినటువంటి విధానం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మారటం, చంద్రబాబుకు వ్యతిరేకంగా, అది కూడా తీసుకుని ఉంటే, అవి కూడా చెప్పుంటే ఒక చరిత్ర చెప్పినటువంటి ఫీలింగ్ వచ్చేది. దాంతోపాటు షర్మిల క్యారెక్టర్ డిలీట్ చేయటం అనేది సీరియస్ తప్పే. అది మీరు ఎలాగూ అక్కడ దాకా వెళ్ళట్లా. ఆవిడ విడిపోయి ఆయనతో అన్నతో ఘర్షణ పడి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి తెలంగాణ వైఎస్ఆర్సీపీ పెట్టేంత వరకు మీ కథ వెళ్ళలేదు. వెళ్ళనప్పుడు అక్కడ వరకు ఆవిడ పాజిటివ్ రోలే కదా. ఆ పాజిటివ్ రోల్ తీసేయటం వలన అసలు అప్పటి నుంచి నెగిటివ్ ఒపీనియన్ ఉందా అనే అభిప్రాయం జనాల్లో క్యారీ అయిపోతుంది. అందుకని ఆవిడ క్యారెక్టర్ పెట్టేసి ఉంటే అది సమగ్రంగా ఉండుండేది. మహీవి రాఘవ కూడా అదేదో న్యూట్రల్గా ఉండి సినిమా చేశారు, నాకు పొలిటికల్ ఇవేవి లేవు, లింకులు లేవు అని చెప్పాడు ఆయన ఇంటర్వ్యూల్లో. ఈ క్యారెక్టర్లు పెట్టేసి ఉంటే అది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది డిజైన్డ్ సినిమాలాగా అనిపిస్తుంది కొంతవరకు. కొన్ని వాస్తవాలు ఉన్నాయి. సోనియా, చంద్రబాబు కలిసి ఈయన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అరెస్టు, దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతోంది ఏపీలో. నిన్న నాగబాబు అన్నాడు, జగన్ ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అయితే యాక్చువల్గా జగన్ చంద్రబాబుని కంపేర్ చేస్తే చంద్రబాబే ప్రమాదకరం జగన్తో పోలిస్తే. ఎందుకంటే ఆయన మార్కెట్ ముఖ్యమంత్రి. ఇప్పుడు జరిగినటువంటి పరిపాలన చూసిన తర్వాత ఇప్పటికి జగన్ ప్రమాదకరమే, కానీ జగన్ కంటే కూడా చంద్రబాబు ప్రమాదకరం కంపారిటివ్గా. మార్కెట్ నుంచి పుట్టిన ముఖ్యమంత్రి. అందుకని జగన్ కూడా నిజానికి చంద్రబాబు నుంచి నేర్చుకున్న విద్యే. జగన్ చేసిన అవినీతి
కూడా చంద్రబాబు చూపించిన మార్గంలో చేసిన అవినీతే అది. రాజశేఖర రెడ్డికి కూడా ఆ మార్కెట్ కోణంలో చంద్రబాబే గురువు. ఇంకొంచెం ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడున్నా బాగుండేది సినిమా. చంద్రబాబు ఎందుకంత వికృతంగా ఇప్పుడు కూడా ఆయన పొత్తులు పెట్టుకోవడానికి, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి ఆయన సిద్ధం. గెలుపు కోసం ఏది చేయడానికైనా ఆయన ఎటువంటి మొహమాటం పడ్డు. ఏ రాజకీయ నాయకుడైనా అంతే కదా సార్, గెలుపే కదా అంతిమ లక్ష్యం, గెలిపేగా. అంతిమ లక్ష్యం గెలిపే, కానీ ఈయన వాల్యూ ఉండదు, ఏమాత్రం పట్టించుకోడు. అటువంటి మొహమాటం ఉండకూడదు అని పూర్తి మార్కెటింగ్ పద్ధతిలో వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు చిరంజీవి అనే హీరో వీడియో క్యాసెట్ యుగంలో పుట్టిన హీరో. ఆయన మొదటి సినిమాలన్నీ కూడా వీడియో క్యాసెట్ల నుంచి పుట్టినవే. ఖైదీ ఇవన్నీ కూడా ఆ క్యాసెట్లలో ఉన్న రూపానికి తగ్గ హీరోగా ఆయన కనిపించాడు. ఇండస్ట్రీకి నడిచిపోయింది, ఆయన పెరిగాడు. అలాగే చంద్రబాబు కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన టైంలో, మార్కెట్ ఎకానమీ ప్రారంభమైన టైంలో ఈయన సీఎం అయ్యాడు. అందుకని ఎమర్జ్ అయిపోయాడు. ఆ లక్షణాలన్నీ వంట పట్టించేసుకున్నాడు. ఆయన అసంకల్పితంగానే ఆ రోజుల్లో నేను సీఎంని కాదు సీఈఓని అనేసాడు. ఏపీకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నేను సీఈఓని అనేసాడు. ఆయన తర్వాత నాలుగు ఖర్చుకున్నాడు, అలా అంటుంది తప్పని తెలుసుకున్నాడు. కానీ ఇదే పని వైఎస్ కూడా చేశాడు. మనీ స్పిన్నింగ్ అనేది ప్రోగ్రాం వీళ్ళకి. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో చేశాడు అది. దాంతో పబ్లిక్, పర్టికులర్గా రైతులకు సంబంధించిన వ్యవహారంగా మారింది అది. ఆ ఏరియాలో కూడా అవినీతి జరిగింది. సాక్షిలోకి వచ్చిన డబ్బులు, అక్కడి నుంచి వచ్చిన డబ్బులే అన్నీ. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా గురువు అవుతారు సార్? ఆయన బ్రాటప్లోనే ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు బ్రాటప్పే, అసలు పుట్టిందే రాజకీయాల్లో కదా. రాజకీయాల్లో పుట్టాడు అంటే రాజకీయము, వ్యాపారము కొంచెం పక్కపక్కన కవల పిల్లల్లాగా నడుస్తున్నటువంటి టైంలో ఆయన పుట్టాడు, పెరిగాడు. రాజకీయం, వ్యాపారం ఒకటే అయిపోయినటువంటి దశ ఆ టైంలో చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు రోల్ మోడల్ వీళ్ళందరికీ. ఒకటే ఉదాహరణ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన టైంలో 95 చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రులు అయ్యి అక్కడి నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రంలోనైనా కానీ వాళ్ళ ఆస్తులకి 95కు ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళ ఆస్తులకి ఒక్కసారి పరిశీలన చేస్తే 95 తర్వాత జరిగిన దుర్మార్గాలు ఏమిటి అనేది అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, ఆయన అవినీతి చేయలేదు అని నేను అంటలేదు, కానీ కంపారిటివ్గా చంద్రబాబే ప్రమాదం వీళ్ళిద్దరిలో. ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ సార్? నేను ఇచ్చే రేటింగ్ 2 అండి, అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.